హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. కొత్తగా అయితే కుమ్మరిపై అయితే పెడుతున్నాము. ఇంకా వేడి నీళ్ళు పెట్టుకోవడానికి బాగుంటుంది శీతాకాలం అని చెప్పి ఇంకా ముందు రోజైతే నేను గాజువాకి వెళ్ళాను. కాకపోతే అక్కడ నాకు పొయ్యి ఏమీ సెట్ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ డే అయితే మా అత్తయ్య అయితే వెళ్ళి తీసుకొచ్చారు. ఇంకా కొత్త పొయ్యి కదా అని చెప్పి ఇంకా పసుపు కుంకుమ రాసి బొట్లు అయితే పెడుతున్నాము. ఇంకా నేనే కదా మా పక్కింటి ఆంటీ వాళ్ళు కూడా పిలిచాను, కొత్త పొయ్యి కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే విఘ్నేశ్వరుని చేసి పూజించుకున్న తర్వాత పొయ్యి అయితే వెలిగించి పాలైతే పొంగించి పరమాన్నం అయితే చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని ఇస్తే ఒక లైక్ కూడా చేయండి. ఇంకా ఇక్కడైతే విఘ్నేశ్వరునికి అయితే పూజించుకుంటున్నాం. చూడండి, పసుపుతో ఇలా వినాయకుడిని చేసి పసుపు కుంకుమ వేసిన తర్వాత ఇంకా ఆంటీ వాళ్ళు కూడా వేస్తున్నారు. వేసేసాక నేనైతే అగరబత్తులు అయితే వెలిగించేసాను. వెలిగించి ఇంకా పొయ్యి దగ్గర అయితే ఇలా పెట్టాను. చూడండి, ఇంకా ఇప్పుడైతే అగరబత్తులు ఉంటాయి కదా, హారతి బిళ్ళలు, వాటితో అయితే ఇలా పొయ్యి అయితే వెలిగించి పాలైతే పెట్టాను. ఇంకా మా పాప అయితే వచ్చింది, ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తుంది అనమాట. ఇంకా మేము ఏం చేసామో అవి చేస్తుందో చూడండి. ఇక్కడ ఫస్ట్ మేము అగరబత్తులు వెలిగించాం కదా, ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా మా పాప కూడా సేమ్ యాజ్ చీజ్గా అలా చేసి దండం పెట్టుకుంటుంది. మేము అందరం నవ్వుతున్నాం, నీకెందుకు, నువ్వు లోనికి వెళ్ళిపో అంటే అసలు వెళ్ళట్లేదు. ఇంకా నేను ఇస్తానని చెప్పి అక్కడే నిల్చుంది. చూడండి, ఇంకా పాలైతే పొంగలేదు, పరమాన్నం అయితే వండాలి. ఇంకా మా పాప అయితే అక్షంతలు పట్టుకొని నేను వేస్తానని చెప్పి అంటుంది. వద్దమ్మా, అగ్గి దగ్గర లేగమ్మా అని చెప్పినా సరే వెంద కదా. ఇంకా అక్షంతలు మొత్తం ఒకసారి వంపేసింది ఇంకా కర్రల మీద మొత్తం. చూడండి, ఇంకైతే పాలైతే పొంగలేదు, కట్టెలు అయితే పెడుతున్నాము. ఇంకా మా పాపనైతే లోనికి వెళ్ళి టీవీ వేసాను చూడంటే చూడట్లేదు. ఇంకా ఆంటీ చుట్టూరే తిరుగుతుంది. ఇంకా పరమాన్నం వండుతున్నాం కదా అని చెప్పి ఇంకా అక్కడ తిరుగుతుంది. చెప్పులు వేసుకోమన్నా వేసుకోలేదు. చీకట్లో వద్దమ్మా వెళ్ళిపో అని చెప్పినా సరే విందు. ఇంకా చిన్న కర్రపలు పట్టుకొని అటు ఇటు తిరుగుతుంది. ఇంకా పాలైతే పొంగాయి. చూడండి, ఇంకా పాలైతే పొంగేటప్పుడు మా పాప అయితే అరుపులు మొత్తంకి ఇంకా తనకి ఏమర్థమైందో తెలీదు. ఫైనల్గా అయితే పాలైతే పొంగించేసాం. చూడండి, ఈ పొయ్యి అయితే ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నాను, ఇప్పటికి అయ్యింది. ఇంకా మా పాప అయితే పాలు పొంగిపోతున్నాయని చెప్పి అరుపులు మొత్తం అక్కడైతే ఆంటీ వాళ్ళందరూ మొత్తం నవ్వుతున్నారనమాట చేసే పనులకి మొత్తం. ఇంకా ఆంటీ వాళ్ళు అయితే ఫస్ట్ అయితే నేనైతే పాలు పొంగిన తర్వాత 3 సార్లు పాలైతే పొంగించాను. తర్వాత అయితే రైస్ అయితే వేయాలి కదా, అందులో నేను తెలియక మామూలుగా వేసేసాను. పాలు పొంగించేటప్పుడు అంటే రైస్ ఇలా వేయాలంట, నాకు కూడా తెలీదు, నేను చూడడం కూడా ఫస్ట్ టైమే. ఇంకా ఆంటీ అయితే చెప్తున్నారు ఇలా వెయ్యాలమ్మా అని చెప్పి. ఇంకా నేను పక్కకైతే కర్రలు తీసుకోవడానికి వెళ్ళాను. ఇంకా ఆంటీ దగ్గర అయితే గరిటె అయితే తీసుకుంది మా పాప. ఇంకా నువ్వు వాటర్ వేయి, నేను కలుపుతానని చెప్పి చెప్తుంది. నువ్వు లెగమ్మా పొయ్యి దగ్గర అంటే లెగదు, వెంద అసలు ఏడుస్తుందని చెప్పి కొంతసేపు అయితే అలా వదిలేసాను. నేను పక్కనే ఉన్నాను. ఇంకా ఆంటీకి ఏమో కలిపి చూపిస్తుంది అనమాట, ఇలా కలిపి చూడాలి అన్నం నువ్వు అని చెప్పి. ఇంకా అందరైతే నవ్వుకున్నాం ఆ రోజు ఇంకా మా పాప చేసిన పనులకి. ఇంకా పరమాన్నం అయితే ఉడికేసింది. దేవుడి గది అయితే క్లీన్ చేయలేదు. ఇంకా తాతయ్యకి అమ్మమ్మకి బట్టలు పెట్టామన్నాం కదా, ఇంకా దేవుడి గది అయితే క్లీన్ చేయలేదు, కిందన అలా పెట్టేశాను. ఇంకా పరమాన్నం అయితే ఆంటీ వాళ్ళందరికీ ఇవ్వాలి. ఇంకా పాప కోసం అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. ఇంకా వేడిగా ఉంది కదా పొయ్యి అని చెప్పి దాని మీద అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. పాపకైతే స్నానం అయితే చేయించాలి. పాపకైతే స్నానం అయితే చేయించేసాను. నైట్ వంట కూడా చేసేసాను. ఇక్కడ ఏం జరిగిందంటే నైట్ నేను వంట చేసేసాక గ్యాస్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేవగానే ఇలా కట్టెల పొయ్యి అయితే వెలిగించాను. ఇంకా టీ అయితే పెట్టాను. మా వారైతే వచ్చి చలిగా ఉంటున్నారు. ఇంకా బయట అయితే టీ పెట్టుకొని కొంచెంసేపు తాగాము. తాగిన తర్వాత ఇంకా నేనైతే బట్టలు ఉంటే కొన్ని బట్టలు నానపెట్టేసి గిన్నెలు అయితే తోమడానికి బయట అయితే పెట్టాను. ఇంకా అంత టీ చేసాక తర్వాత రైస్ అయితే ఇలా పెట్టాను. చూడండి, ఇంకా అన్నం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఇలా మట్టి కుండలు అయితే తీసుకున్నాను మొన్న. ఇవి చాలా రోజులు అవుతుంది తీసుకొని. ఇంకా మట్టి పాత్రలు వండితే బాగుంటాయని చెప్పి, టేస్ట్గా ఉంటుందని చెప్పి ఇంకా అందులో అయితే చారు అయితే పెట్టాను. ఇంకా మా పాప అయితే బయట అయితే తిరుగుతుంది. చూడండి, ఇంక నేను బయట వంట చేస్తున్నాను కదా, ఇంకా బయట అయితే ఆడుకుంటుంది.
ఇంకా మొక్కల వైపు వెళ్ళొద్దమ్మా, ఇటువైపు రా అంటే అస్సలు విందు కదా ఈ పిల్ల. ఇంకా చూసారా తల ఎలా ఊపుతుందో, నేను ఎక్కడ ఆడుకుంటానని చెప్పి అంటుంది. ఇంకా మా వారు కూడా బయటే ఉన్నారు. ఇంకా చారు అయితే తాలింపు పెట్టేసాక కూర అయితే వండేసాను. మొత్తం అయితే వంట అయితే అయిపోయింది. ఇంకా మా వారైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నైట్ అయితే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి ఫ్రిడ్జ్లో ఐస్ ముక్కలన్నీ క్లీన్ చేశారు. కిందనైతే అదే ఉంది అని చెప్పారు కానీ నాకు గుర్తులేదు. ఇంకా పాప నేను పడుకున్నాము. పడుకున్న తర్వాత ఏమో ఈ కింద ఐస్ ముక్క అయితే ఇలా పడిపోయింది. ఏంటి శబ్దం అని చెప్పి నేను బయటికి వెళ్ళి చూశాను కానీ ఇంకా ఒకసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తేమో ఇంకా ఐస్ ముక్కలు అయితే ఇలా పడిపోయి ఉన్నాయి. ఇంకా అన్నీ అయితే తీసేసి క్లీన్ చేయాలి ఇప్పుడు. అది బయట ఎక్కడో శబ్దం వస్తుంది అనుకున్నాను కానీ ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఇలా ఉంది. ఇంకా ఐస్ ముక్కలన్నీ తీసి సింక్లో అయితే పెట్టేసి ఇంకా అక్కడ చిన్న చిన్న ఐస్ ముక్కలు ఉంటే అది తీసేసి నీట్గా కడిగేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. అది ఇంకా పాప అయితే పడుకుంది. ఫస్ట్ శబ్దం వచ్చినప్పుడు నేను లెగిసాను, పాప కూడా లెగిసిపోయింది. మళ్ళీ నెమ్మదిగా అయితే పడుకోబెట్టేశాను పాపని. బయట వాతావరణం మొత్తం చాలా కొంచెం వర్షం పడేలా ఉందని చెప్పి బట్టలన్నీ అయితే తీసేసాను చూడండి. ఇంకా కొన్ని బట్టలు అయితే వైర్ మీదే ఉన్నాయి, తాడు మీద ఉంచాను కొన్ని బట్టలు, కొన్ని అయితే తీసేసాను. ఇంకా సాయంత్రం అయితే టీ తాగుదామని బయటకు వస్తే ఇక్కడైతే పక్షులు అయితే వచ్చి కొంచెం బియ్యం వేస్తే అవి ఏరుకుంటున్నాయి. ఇంకా పిల్లి ఇక్కడ చూసారా ఎంత నెమ్మదిగా వచ్చి అట్లా పట్టేద్దామని చెప్పి కాపలా కాసింది. మళ్ళీ వెళ్ళిపోయింది. మేము మేడ మీదకి అయితే వచ్చేసాం. బట్టలు కొన్ని మేడ మీద ఉన్నాయని తీయడానికి అయితే వచ్చాను. ఇంకా మేడ మీదకి వచ్చి చూస్తే మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చి ఇంకా అక్కడ ఏమైనా పక్షులు ఏమైనా ఉన్నాయేమని చెప్పి చూస్తుంది చూడండి. ఇంకా ఆ రోజు అయితే అలా జరిగింది. ఇంకా వీడియోని వేస్తే ఒక లైక్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.